తెలుగుదేశం పార్టీ మూడవ లిస్టు కూడా రిలీజ్ చేసేసింది. అయితే భారతీయ జనతా పార్టీ సీట్లు ప్రస్తుతానికి తెలుగుదేశం ఫైనలైజ్ చేసినటువంటి సీట్ల పరంగా చూసుకుంటే ఎచ్చెర్ల, పాడేరు, వైజాగ్ నార్తు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్టు, అలాగే ఏదైతే ఆదోని, ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు ఈ పేర్లు వినబడుతున్నాయి. వీటిట్లలో చూసుకుంటే గతంలో ఎచ్చెర్లలో 2019లో 1022 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. బట్ అక్కడ స్ట్రాంగ్గా ఉన్నది అన్నటువంటిది ఇప్పుడు అంటే తెలుగుదేశంతో కలిస్తే గెలుస్తామన్నది. పాడేరులో వచ్చేటప్పటికి 2019లో 4631 ఓట్లు వచ్చినాయి. వైజాగ్ నార్త్లో 2019లో 18790 ఓట్లు వచ్చినాయి. అంతకుముందు స్ట్రాంగ్గానే ఉందన్నటువంటిది ఒక నమ్మకం. అనపర్తిలో వచ్చేటు 2019లో 627 ఓట్లు వచ్చినాయి. కైకలూరులో 2019లో 1701 ఓట్లు వచ్చినాయి. విజయవాడ వెస్ట్లో 4206 ఓట్లు లాస్ట్ ఇయర్ వచ్చినాయి, లాస్ట్ ఎలక్షన్స్లో. ఆదోనిలో 3854 ఓట్లు వచ్చినాయి. ధర్మవరంలో 622 ఓట్లు వచ్చినాయి లాస్ట్ ట్రిప్. జమ్మలమడుగు 536 ఓట్లు వచ్చినాయి. బద్వేల్లో 735 ఓట్లు వచ్చినాయి. ఇది లాస్ట్ ట్రిప్. అయితే ఈ పెర్ఫార్మెన్స్లకి వీటిట్లలో తెలుగుదేశంతో పొత్తు కారణంగా కైకలూరు గతంలో గెలుచుకున్నారు కాబట్టి ఈ దఫా కూడా గెలుచుకుంటామని, అలాగే జమ్మలమడుగు ఖచ్చితంగా గెలుచుకుంటామని నమ్ముతున్నారు. వైజాగ్ నార్త్ గెలుచుకుంటామని నమ్ముతున్నారు. ఎచ్చెర్ల గెలుచుకుంటామన్నటువంటిది నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ మేరకు నిజమవుతుంది అన్నట్టు రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.